నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఎట్టకేలకు మొత్తానికైతే కాంగ్రెస్ పార్టీ ఏదైతే క్యాబినెట్ కూర్పునైతే చేసింది. కానీ 6 మంత్రి పదవులు ఖాళీ ఉన్న టైంలో కేవలం ముగ్గురికే అవకాశం దక్కడం, అది కూడా లిస్టులో లేని కొత్త పేర్లు అనూహ్యంగా బయటకు రావడం అనేది కాస్తంత గందరగోళానికి తావిస్తున్నట్టు అనిపించింది. ఎందుకంటే సరే, మొదటి నుంచి కూడా ఏదైతే వివేక్ వెంకటస్వామికి సంబంధించి మంత్రి పదవి రేసులో ఉన్నారంటూ కూడా ఆయన మీద కొంచెం కామెంట్స్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళ అన్నయ్యనటువంటి వినోద్ గారి పేరు కూడా అనూహ్యంగా వినిపించింది. అదేవిధంగా విజయశాంతి గారి పేరు, తర్వాత అద్దంకి దయ గారి పేరు, ఇలాగ చాలామంది పేర్లు. ముఖ్యంగా చూసుకుంటే ఏదైతే మల్లెడ్డి రంగారెడ్డి పేరు కూడా ఈ లిస్టులో వినిపించింది. అండ్ ఫస్ట్ నుంచి కూడా అందరికంటే ఫస్ట్ కన్ఫామ్ అయింది మాత్రానికి ఏదైతే మక్తల్ ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి పేరు అయితే కన్ఫామ్. ఎందుకంటే ఆయనకి అంతకుముందు ఎప్పుడో కూడా మాట ఇవ్వడం జరిగింది. జోడో యాత్ర టైంలోనే రేవంత్ రెడ్డి గారు అతనికి మాట ఇవ్వడం జరిగిందంటూ కూడా అనేక రకాల కథనాలు వచ్చాయి. ఎందుకంటే ముదిరాజ్ సామాజిక వర్గానికి సంబంధించి కంపల్సరీ అతనికి ఇవ్వాలనే ఉద్దేశంతో కంపల్సరీ అతనికే ఇచ్చారు. సో ముఖ్యంగా చూసుకుంటే ఇక్కడ కొత్త పేర్లు రావడం అనేది, ఇంకా ఊహించినటువంటి పేర్లు రాకపోవడం అనేది కాస్తంత గందరగోళానికి గురి చేస్తూ ఉంది. ముఖ్యంగా అడ్లూరి లక్ష్మణ్ అనే వ్యక్తి ఏదైతే ఆ పేరు ఇప్పటివరకు అసలు ఇప్పుడు కూడా ఏ లిస్టులో అతని పేరు వినపడలేదు. అతను కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే, వాకిటి శ్రీహరి ఫస్ట్ టైం ఎమ్మెల్యే, అదేవిధంగా వివేక్ వెంకటస్వామి కూడా ఫస్ట్ టైం ఎమ్మెల్యే, అంతకుముందు ఎంపీగా పనిచేశారు. బట్ మొత్తానికైతే 3 మంత్రి పదవులు కూర్పు చేయడం జరిగింది. ఇక అసంతృప్తి జ్వాలలు అయితే రగులుతూనే ఉన్నాయి. ముఖ్యంగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా మల్లెడ్డి రంగారెడ్డి కావచ్చు, ఇలా కొంతమంది నేతలు అయితే రాజీనామాల దాకా కూడా వెళ్ళారు. సో ఏం జరగబోతుంది అనేది ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఒకసారి ముఖ చిత్రాన్ని మనం పరిశీలిద్దాం. మనతో పాటు మాజీ ఎమ్మెల్సీ, అదేవిధంగా సీనియర్ రాజకీయ విశ్లేషకులు, ఆర్ఎల్డి పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు కపిలవాయి దిలీప్ కుమార్ గారు ఉన్నారు. వారితో మాట్లాడి తన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్తే రవి. సార్, మొత్తానికైతే మంత్రివర్గ కూర్పు క్యాబినెట్ 6 మంత్రి పదవులకు ముగ్గురికి ఇచ్చి మమా అనిపించారు. అవునవును. సరే, ఎవరెవరికి ఏ శాఖలు ఇస్తారనేది నెక్స్ట్ విషయం. ముందైతే మంత్రి పదవి కన్ఫర్మ్ అయిపోయింది. నిన్న ఆల్రెడీ ప్రమాణ స్వీకారం జరిగింది. సార్, మరి నిజంగానే అంటే మంత్రివర్గం రేసులో చాలామంది పేర్లు, ఇప్పుడు నేను చదివిన పేర్లు చాలా ఉన్నాయి, ఇంకా చాలా పేర్లు ఉన్నాయి. ఆయన మనం చదువుకుంటే చాలా శాంతాడంతో ఉంటుంది. వీళ్ళందరినీ కాదని స్పెసిఫిక్గా వీళ్ళు ముగ్గురికి ఇచ్చారంటే అందులో వాకిటి శ్రీహరికి కన్ఫామ్ ఎప్పుడో మనం అనుకున్నాం. అడ్లూరి లక్ష్మణ్ గారిని కానీ, తర్వాత వివేక్ వెంకటస్వామి గారిని వీళ్ళకి ఇవ్వడానికి వెనకాల ఏమైనా రీజను, ఇంకా వేరే వాళ్ళకి ఇవ్వకపోవడానికి గల రీజను ఏమనుకుంటున్నారు మీరైతే? ఒకటి, ఈ రెడ్ల గేడల్లో పెద్ద ప్రాబ్లం ఉంది వాళ్ళకు. మీరు సుదేశ్ రెడ్డికి ఇస్తే మల్లెడ్డికి కోపం, మల్లెడ్డికి ఇస్తే కోమటిరెడ్డికి కోపం. సో ఈ ముగ్గురని పక్క పెట్టడం అనేది ఒక ఈజీ సొల్యూషన్ లాగా కనపడి ఉంటుంది. ఇప్పుడు వచ్చిన ఎమర్జీ అయినటువంటి కొత్త సిచ్యువేషన్లో కులాల సమీకరణ కానీ, లేకపోతే సామాజిక సమతుల్యత కానీ అది పాటించాలనే దాంట్లో వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే సక్సెస్ అయ్యారు. ఎందుకంటే ఒక మాల, ఒక మాదిగా, ఒక బీసీ. మీరు అన్నట్టు శ్రీహరికి ఎప్పటి నుంచో ఆయన ఓపెన్ మీటింగ్లోనే కాబోయే మంత్రి అని ప్రకటించాడు కాబట్టి మనందరికీ తెలుసు ఆయన వస్తుందని. ఈ రెండు కాస్త మనం వస్తే రావచ్చు, అనూహ్యంగా వచ్చింది. వివేక్ దగ్గర సరే ఒకసారి వస్తాడని, ఒకసారి రాడని, వినోదిస్తాడనేది మనం చర్చలో ఉన్నాడు ఆయన. సో అది డౌట్ఫుల్ అన్నారు. బట్ అది కూడా మొత్తానికి ఈయన అన్నట్టు ఆ సామాజిక సమతుల్యత కనపడే పద్ధతిలో రెడ్లని పక్కకు పెట్టి ఈరోజు తీసుకురావడం అయితే ఒక రకంగా గుడ్ దిస్సింగే, పరిణామమే. బట్ అసంతృప్తి మీరు అన్నట్టుగా మీరు మల్లెడ్డి రాజీనామా చేస్తాడని, కోమటిరెడ్డి రాజీనామా చేస్తాడని, సుదర్శన్ రెడ్డి రాజీనామాకి నిర్ణయం ఏమి తీసుకున్నాడని నిన్నంతా గొడవ ఛానల్స్ అన్ని కూడా. సో ఆ ప్రమాదాన్ని పసిగట్టే వీళ్ళంతా పోయి వాళ్ళ ఇళ్ళలో పోయి బుజ్జగించడాలు, ఇంకేదైనా చేస్తాం ఆల్టర్నేట్ అని చెప్పడాలు అని నిన్నంతా అదే కార్యక్రమం నడిచింది. వాళ్ళ ఇళ్ళలో పోయి వాళ్ళను కన్విన్స్ చేసే కార్యక్రమం. సో ఇది ఎన్ని రోజులు నడుస్తుందని మనం చెప్పలేము ఒకటి. బట్ ఇంకా మూడింటి ఆపి పెట్టడంతో ఆ 30 మందికి అట్లే ఆశలు కొనసాగిస్తుంటారు. కానీ ఇది ఇంకో 1.5 year వరకు కూడా ఎక్స్పాన్షన్ అవుతుందని అయితే అనుకోను. ఎందుకంటే అది ముట్టుకుంటే ఇక భగ్గుమంటుంది. ఆ ముగ్గురు కూడా ఇచ్చేసారు అనుకోండి, ఇక మిగిలిన వాళ్ళంతా ఓపెన్గానే తిరగబడతారు. అదర్వైజ్ ఆ 3 ఎవరికి వాళ్ళు అది నాకే వస్తుంది అనుకొని కొంత వెయిట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఏదైనా మీరు అన్నట్టు మమ అనిపించారు, మమ్మనే కంప్లీట్గా కాదు అది. బట్ సీఎం దగ్గర అన్ని శాఖలు ఉండటం కూడా కరెక్ట్ కాదు. ఇంత లేట్ చేయడం కూడా కరెక్ట్ కాదు. ఇన్ని రోజులు 1.5-2 years వరకు శాఖలన్నీ తందరే పెట్టుకుంటే అడ్మినిస్ట్రేషన్ మీద ఎఫెక్ట్ అవుతుంది. ఒక సీఎం అనేవాడు ఇవన్నీ చూడలేడు కదా.
సో ఇది ఎప్పుడో జరగాల్సి ఉండే, ఈ 6 కూడా ఎప్పుడో ఇచ్చేసి క్లోజ్ చేస్తే అయిపోయేది. సరే రకరకాల కారణాలు మీరు చెప్పిన వాటిల్లో అది ఒక కారణం కావచ్చు డిలే చేయడానికి. ఆ డిలే నుంచి ఇప్పుడైతే అవతల పడ్డారు, రెడ్ల పంచాయతీ లేకుండా జాగ్రత్త పడి అనిపించింది అట్లా అని మామ అనిపించారని. సో చూడాలి మరి ఏం చేస్తారు. శాఖలు మీరు అన్నట్టు ఇంపార్టెంట్ కాదు, తన దగ్గరనే ఏవో శాఖలు ఇస్తాడేమో, ఇంపార్టెంట్ శాఖలు ఇస్తాడని కూడా అనుకోను. హోమ్ ఒకటి ఉంది, విజయశాంత్ అనుకున్నారు రాలేదు, అద్దంకి దయాకర్ అన్నాడు ఒకసారి, కోమటిరెడ్డి ఓపెన్గా నాకు ఇస్తారని చెప్పాడు హోమ్. అలా మంత్రి పదవి రాలేదు వేరే విషయం, కానీ కోమటిరెడ్డికి అయితే ఒకటి ఏంటంటే వివేకుడు వినపడ్డది. రాహుల్ గాంధీ ఆయనకు ప్రామిస్ చేశాడది వివేక్ గురించి కూడా వినపడ్డది గతంలో. కానీ ఆయన అంత ఓపెన్గా బయటకు వచ్చి రాజగోపాల్ రెడ్డి చెప్పినట్టే చెప్పలే. రాజగోపాల్ రెడ్డి ఓపెన్గా చెప్పాడు, నాకు అజ్యూరెన్స్ ఇస్తేనే నేను పార్టీ మారి బీజేపీ నుంచి మళ్ళీ వచ్చాను, 100% నాకు ఇస్తారు రాహుల్ గాంధీ ఎప్పుడు అన్నాడు. కానీ మరి ఎందుకో మనకు కనపడలే, అది ఊసే లేదు అసలు క్యాబినెట్. సో ఆయన దానివల్ల డెఫినెట్లీ నిరాశకు గురై ఉంటాడు. ఆయన మరి చూడాలి, ఆయన ఉరికినే వ్యక్తి కూడా కాడు, మళ్ళీ ఏదో ఒకటి మాట్లాడతాడు, ఏం చేస్తాడు, ఆ రియాక్షన్ ఏముండబోతుంది మరి. నిజానికి ఆయన ఏ విధంగా బుజ్జగించారు మనకు కూడా తెలియదు. బుజ్జగించారు కూడా ఇంకా పూర్తిగా రాలేదు, కానీ ప్రయత్నం జరిగింది అనుకుంటున్నాను. పోయారు ఆయన ఇంటికి వెళ్ళారు, మాట్లాడి వచ్చారు. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఆయన రియాక్షన్ ఎట్లా ఉంటుంది అన్నది. సో ఆయన మాట కూడా అన్నాడు, ఉత్త ఎమ్మెల్యే నాకెందుకు, ఐ డోంట్ కేర్ అన్నాడు. ఆ మాట కూడా వచ్చింది. సో మళ్ళీ అయితే ఏకంగా ఒకవేళ బీసీలో మీకు కావాలంటే నేనే రాజీనామా చేస్తే బీసీని గెలిపించి అక్కడ ఆయన మా బీసీకి ఇవ్వండి మంత్రి అని కూడా అన్నాడు. అక్కడ దాకా వెళ్ళాడు ఆయన, బీసీఏ కావాలనుకుంటే రాజీనామా చేస్తాను. సో అట్లా ఇవన్నీ కొన్ని ప్రకంపనలు అయితే ఉన్నాయి. క్యాబినెట్ ఎక్స్పాన్షన్ తర్వాత మళ్ళీ ఇంకా కొత్త ప్రకంపనలు వచ్చాయి. అది ఎక్కడ దాకా కాంగ్రెస్లో ఆ వైరుధ్యాలను బయట పెడుతుందో, రేపు అది ఎట్లాంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ ఎదుర్కోవాల్సి వస్తుందో మనకు తెలియదు. ఓవరాల్గా ఉన్న సిచ్యువేషన్ మాత్రం ప్రస్తుతానికైతే సర్దుమణిగినట్టే. ప్రస్తుతానికి ఇప్పుడు వరకు అయితే దాని ఆపెట్టారు. ఇంకో 3 ఉన్నాయి కాబట్టి ఇంకా 3 ఉన్నాయి రేపిస్తామని అందరికీ చెప్తారు. నెక్స్ట్ దాంట్లో అంటారు. అది మళ్ళీ ఎన్ని రోజులు నాకు తెలిసి 1 year వరకు ముట్టుకోరు. ఇక్కడ ఆ తర్వాత ఈ ఎలక్షన్స్ వస్తాయి, ధైర్యపడతాయి కదా. 1.5 ఇప్పుడు 1.5-2 అయితే ఇంకో 1 year అయితే 1.5 year పెట్టారు అనుకోండి. 3.5 అంటే ఆ తర్వాత 6 నెలలకి ఎలక్షన్ ట్రెండ్ వస్తుంది. సో అక్కడ దాకా అవుతారు కదా, నా 3 కూడా ఇప్పట్లో నింపుతారని అయితే అనుకో. సార్ ఇప్పుడు నిజంగా మరి ఇప్పుడు వీళ్ళు ఎవరైతే అసంతృప్తులు ఉన్నారో వీళ్ళు మళ్ళీ అంటే వీళ్ళు ఎంత బుజ్జగించినా వాళ్ళ అసంతృప్తిని అయితే రగిల్చే అవకాశం ఉంటుంది కదా. 100% ఉంటుంది, 100% ఉంటుంది. స్టాల్వర్డ్సే కదా. మల్లెడ్డి కూడా మొత్తం ట్విన్ సిటీస్లో ఆయన ఒకడే, అసలు అడిగాడు ఆయన. సో సుదర్శన్ రెడ్డి కూడా చాలా సీనియర్ మోస్ట్ మినిస్టర్, ఆయన చాలా సీనియర్ మోస్ట్, మంచి పేరున్నవాడు కూడా, నిజాయితీపడు కూడా, ఆయనకి మంచి పేరు ఉంది, జిల్లాలో పట్టు ఉంది. సో అతని వల్ల ప్రాబ్లం ఉంటుంది. ప్లస్ మీకు అందరికంటే ఎక్కువ ప్రాబ్లమాటిక్ ఎవరంటే కోమటిరెడ్డి రాజగోపాల్. ఆయన ముందే స్టార్ట్ చేశాడు, నుంచి గొడవ పెట్టాడు ఆయన. ప్లస్ ఆయనకి కెపాసిటీ కూడా ఉంది, 10 మందిని గెలిపించాడు. ఆయన అన్నట్టుగా చామల కిరణ్ గెలిపడానికి కీలక పాత్ర పోషించాడు. ఇన్ఛార్జ్గా మంత్రులు పెట్టిన ఓడిపోయారు, నేను ఎమ్మెల్యే కూడా గెలిపించాను కూడా అన్నాడు ఆయన. సో నిజం కూడా ఎందుకంటే 2-3 కాన్స్టిట్యున్సీలో ఆయన ఫోకస్ చేసి చాలా పోల్ మేనేజ్మెంట్ చేశారనేది రూమర్. పోల్ మేనేజ్మెంట్ అది అందరూ చేయలేరు. సో ఆయన దాన్ని భుజం మీద వేసుకొని అతను గెలిపించిన మాట వాస్తవం. సో ఇన్ని చేసిన తర్వాత నాకు ప్రతిఫలం ఉండాలి కదా అన్నది ఆయన క్యాలిక్యులేషన్ ఉన్నాడు. కాబట్టి డెఫినెట్గా కొంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు ఆయన. నల్గొండ జిల్లాలో ముఖ్యంగా ఆయన ఒక 60 మంది ఎమ్మెల్యేలను ఇన్ఫ్లుయెన్స్ చేసే కెపాసిటీ ఉన్నాడు. సో అది ఎక్కడికి దారి తీస్తుందో మరి తెలియదు మనకు. మరి ఆయనకి ఏం ఆఫర్ ఇచ్చారో కూడా తెలియదు. బట్ నాకు తెలిసి అయితే కీలకమైన పాత్ర అంటే ఒక బాధ్యత అప్పచెప్తారు ఆయనకి. అది ఏంటనేది మనం వెయిట్ చూడాలి. ఎస్టీలకు కూడా గొడవ ఉండే, మంత్రి పదవి ఇవ్వాలని డిమాండ్ ఓపెన్గా వాళ్ళకి ఇస్తాము, షెడ్యూల్ ట్రైబ్కి రాలేదని. ఈ లోపల రామచంద్ర నాయక్ క్యాబినెట్ స్టేటస్తో డిప్యూటీ స్పీకర్ హోదా వచ్చింది కాబట్టి అది సబ్సైడ్ అయింది. ఒక ఎస్టీ కూడా ఇందులో అకామిడేట్ అయ్యాడు. మీరు అనుకున్న ఎస్సీ ప్లస్ మాలా మాదిగలు అంటే బీసీ కాక ఎస్టీ సో అది దే కుడ్ టేక్ కేర్. అట్లాంటిది ఏదన్నా మరి ఒక క్యాబినెట్ స్టేటస్ ఉన్న పదవి ఏమన్నా ఈయనకు రాజగోపాల్కి ఇస్తారా అది తెలియదు మనకు. సో చూడాలి. ఎట్లా ఇంకా కొన్ని కార్పొరేషన్స్ క్యాబినెట్ స్టేటస్ ఉన్నాయి. సో వాటిని మరి ఇచ్చేమన్నా సర్దుతారేమో తెలియదు మరి. దానికి ఆయన ఒప్పుకోవాలి కదా. అదే మంత్రి పదవి ఏదొద్దనే లెవెల్లో ఉన్నాడు ఆయన, కాబట్టి చెప్పలేము. ఓకే సరే, ఇక్కడి నుంచి అయినా సరే మంత్రులు పెరిగారు. ఇప్పుడు 18 నుంచి 21 అయ్యారా? 18 కావలేదు, ఇంకా 15 ఇంకా 3 ఉంటాయి. అయితే మరి నిజంగానే ఇప్పుడైనా పరిపాలన ఏమైనా గాడిలో పడే అవకాశం ఉందంటారా? ఎందుకంటే బడ్జెట్ ప్రకారంగా అయితే ఇప్పటికే దగ్గర 1,80,000 కోట్ల రూపాయలు అప్పు చేశారంటున్నారు. సో రాష్ట్రానికి వచ్చే ఆదాయం 18,500 కోట్లు అంటున్నారు. బీఆర్ఎస్ వాళ్ళు ఒకటే అడుగుతున్నారు సార్, 18,500 కోట్లు రాష్ట్రానికి వస్తుంది అని అంటున్నారు ఆదాయం. మరి ఈ 18 నెలల్లో ఈ 18,500 కోట్లు ప్రతి నెల వచ్చే 18,500 కోట్లు మీరు తెచ్చినటువంటి 1,80,000 కోట్లు
అన్ని కలిపితే 5 లక్షల కోట్లు అవుతుంది, అసలు మనకి బ్రహ్మాండంగా అన్ని తీరిపోతే మీరు మీ డబ్బులు ఏం చేశారని వాళ్ళు నిలదీస్తా ఉన్నారు. అది కాదు ఆయన అన్నది. సీఎం 18,500 crores మాకు మిగులుతున్నాయి అన్నాడు. ఏ వెల్ఫేర్ స్కీమ్స్ కైనా ఇందులో నుంచే ఇవ్వాలన్నా, ఇందులో నుంచి ఇవ్వాలంటే మిగతా జీతభత్యాలకు పోయింది, అప్పులకు పోయింది, కిస్తీలకు పోయింది అన్నాడు. 6,500 కోట్లు వడ్డీలకే పోతుంది అన్నాడు. దీంట్లోంచి వాళ్ళకి ఇవ్వాల్సిన వాటిలో వెల్ఫేర్ స్కీమ్స్ కొన్ని ఆల్రెడీ కంపల్సరీ కంటిన్యూ అయ్యి ఉన్నాయి కదా. అది ఆరోగ్యశ్రీ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఫీ రియంబర్స్మెంట్ కావచ్చు, అందులో పోతాయి. సో అంత మేజర్ అమౌంట్ తన దగ్గర ఏం లేదు అని ఆయన కంటెన్షను. సో ఆయన తీసుకొచ్చిన అప్పుల్లో కూడా దాదాపు 40,000 45,000 1,50,000 అన్నారు కదా. అందులో మీకు 45,000 కోట్లు అప్పులకి పోయినాయి అన్నాడు కదా, వడ్డీకి. అవి వడ్డీ కాదు, వడ్డీకి పోయింది. సో అందువల్ల పెద్దగా మిగిలిందంటూ ఏం లేదు ఆయనకి ఇక్కడ పాతవి ఘట్టంగా. సో మేజర్ స్కీమ్స్ మనం చూసాం కదా, అగ్రికల్చర్లో పెట్టాడు, ఇంకెక్కడో పెట్టాడు, రైతు బంధు అన్నాడు, సిలిండర్లు అన్నాడు, సబ్సిడీ టు ఎలక్ట్రిసిటీ అన్నాడు. ఇవన్నీ కొంత పోయి ఉంటాయి, అసలు మాడుకుంటే అవన్నీ పోయినాయి. బట్ అన్ఫార్చునేట్లీ వాడు ఇచ్చిన హామీలకు ఈరోజు అవసరం ఉన్న బడ్జెట్కి పొందడం లేదు. ఇంపాసిబుల్ అది, వాళ్ళు ఇంప్లిమెంట్ చేయలేరు, అదనపు నిధులు రావు. కేంద్రం నుంచి ఆయనే చెప్పుకున్నాడు 1,32,000 కోట్ల బడ్జెట్ కోసం నేను అడిగితే ఒక్క రూపాయి కూడా నాకు విదల్చలేదు అన్నాడు. సో దానివల్ల కేంద్రం నుంచి కూడా నిధులు రాలేదని చాలా క్లియర్ టోటల్గా మొండి చేసి చూపించింది రాష్ట్ర కేంద్రం ఏమి ఇవ్వలేదు అన్నాడు కదా. సీఎం స్టేట్మెంట్ అది. కాబట్టి 1,32,00,000 డిమాండ్, అది 1,32,00,000 కోట్లు. అందులో ఒక్క రూపాయి కూడా రాకపోతే ఇంకేమో చేసేది. సో ఆయన చెప్తున్న ఎలివేటెడ్ కారిడార్ కావచ్చు, లేకపోతే మెట్రో కొత్త ఎక్స్పాన్షన్ కావచ్చు, మూసీ కావచ్చు, మరొకటి కావచ్చు, ఇవన్నీ మూలబడ్డట్టే. ఇప్పుడు పైసలు ఏది ఏం చేస్తారు. సో అందువల్ల ఇవన్నీ సెట్ బ్యాక్స్ ఉన్నాయి ఆయనకి. అందుకనే పాపం ఫ్రస్ట్రేషన్లో ఏదో నన్ను కోసుకొని తినండి, నా రూపాయలు అని ప్రభుత్వ ఉద్యోగులు ఉద్దేశించి మాట్లాడాడు కదా. ఇప్పుడు 1-2 డిఏలు ఇస్తాం, మిగిలినవి అది ఎప్పుడో తెలియదు. అది అక్కడ దాకా రావాల్సిన పరిస్థితి వచ్చింది. ఉద్యోగస్తులను కూడా బతిలాడుకునే పరిస్థితికి ప్రభుత్వం ఈరోజు ఉండాల్సిన వచ్చింది. అది అన్ఫార్చునేట్. అది ఎందుకంటే వాళ్ళు మనీ మేనేజ్మెంట్ కరెక్ట్గా లేదు, ఫైనాన్స్ మేనేజ్మెంట్, యాక్చువల్లీ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ప్రాపర్గా లేదు. వచ్చిన రాబడికి మీరు చెప్పినట్టు వాళ్ళ పోయేటువంటి డబ్బుకు పొంతలు లేకుండా పోయింది. రూపాయి రాకడా రూపాయి పోకడే బడ్జెట్ కదా. సో రూపాయి ఎక్కువ పోతుంది, వచ్చే రూపాయి తక్కువ ఉంటుంది. సో దానివల్ల క్రైసిస్లో ఉంది గవర్నమెంట్, డెఫినెట్లీ క్రైసిస్లో ఉంది. ఇవన్నీ డైవర్షన్ పాలిటిక్స్. ఇవన్నీ మీరు క్యాబినెట్ ఎక్స్పాన్షన్ కానీ ఇంకోటి కానీ, ఏ క్యాబినెట్ ఇచ్చి ఏమి ఇచ్చినా శాఖలో డబ్బులు లేకపోతే ఏం చేస్తారు. బీఆర్ఎస్ టైంలో కూడా 40-50 కార్పొరేషన్లు క్రియేట్ చేస్తే, ఊరికి ఎగ్జాంపుల్ చెప్తాను, ఎంబీసీ కార్పొరేషన్ చైర్మన్ నా మిత్రుడు తాడు శ్రీనివాసన్ అడిగారు. 1,000 కోట్లు అన్ని సంవత్సరానికి ఇచ్చారు కదా, అసలు యాక్చువల్లీ ఎంత ఇచ్చారు నీకంటే 40 కోట్లు ఇచ్చారన్న అన్నాడు. ఎక్కడ 1000 కోట్లు, 40 కోట్లు? కొన్న కార్పొరేషన్లు అయితే, నేను మన ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్గా మన ప్రకాష్ ఉన్నాడు. నేను ఒకరోజు ప్రకాష్కి పిలిస్తే ఆఫీస్కి వెళ్ళి ఏంటి నీ ప్రోగ్రామ్ ఏంటంటే, అసలు నాకు బడ్జెట్ లేదు, నేను చెప్తే వినేవాడు లేడు, రోజు మార్నింగ్ హిందూ పేపర్, మధ్యాహ్నం ఇండియా ఎక్స్ప్రెస్ చదువుకొని పోవడమే అన్నాడు. 6 years ఉన్నాడు ఆయన ఆ పోస్ట్లో, జీతం తీసుకుంటూ ఊరికే ఆఫీస్ రావడం, పేపర్ చదువుకోవడం, పోవడం, అసలు ఏమీ లేదు ఆ కార్పొరేషన్. అట్లా ఆల్మోస్ట్ క్రియేట్ చేసిన కార్పొరేషన్స్ అన్ని జీతభత్యాలకే పరిమితాయి. వాటిని నిర్వీర్యం చేసింది ఎవరు? కేసీఆర్ గవర్నమెంట్. వాళ్ళు దాన్ని లోన్స్ కోసం వాడుకున్నారు. ఆ కార్పొరేషన్ల పేరు మీద బ్యాంకుల దగ్గర రుణ సదుపాయం గ్యారెంటీ ఇచ్చి గవర్నమెంట్ లోన్స్ తెచ్చారు, అంతే తప్ప. లైక్ కాళేశ్వరం కార్పొరేషన్ క్రియేట్ చేశారు. కార్పొరేషన్ ద్వారా కన్సార్టియం ఆఫ్ బ్యాంక్స్ దగ్గరికి వెళ్ళారు, అక్కడి నుంచి లోన్ తెచ్చుకోవడానికి మనకి వచ్చింది. అది గవర్నమెంట్ కెనాట్ టేక్ లోన్స్, కార్పొరేషన్స్ కెన్ టేక్. సో అందువల్ల వాళ్ళకు గ్యారంటీ గవర్నమెంట్ ఇస్తుంది కాబట్టి లోన్స్ వచ్చాయి. ఈ రకంగా కార్పొరేషన్ వ్యవస్థను కూడా క్రియేట్ చేసి ఊరికే వేస్ట్ చేశారు ఆ డబ్బులు. అట్లా ఇప్పుడు కూడా ఉన్న పరిస్థితి ఏంటంటే, మీరు క్రియేట్ చేసిన 40 కార్పొరేషన్లో మీరు కనుక ఒకసారి సర్వే చేస్తే ఎవరికి రూపాయి రిలీజ్ కాల, జీతాలు తప్ప. సో అందువల్ల ఇది ఒక బర్డన్ అయి కూర్చున్నాయి, కార్పొరేషన్స్ బర్డన్సే. వీళ్ళు కూడా కార్పొరేషన్ పేరు మీద లోన్ తెస్తున్నారో తెలియదు. ఆ మధ్య మనం చూసాం హైదరాబాదు భూముల గొడవ, సెంట్రల్ హెస్యూ దాంట్లో. అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషను ఆల్రెడీ 10,000 కోట్లు బ్యాంకుల దగ్గర లోన్ తెచ్చుకుంది, ఆ భూములు చూపించని చెప్పారు. దాన్ని మల్టీపర్పస్ దాంట్లో ఇంటర్నేషనల్ కోసం ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి ఇంకా 30,000 అదనంగా తెచ్చుకునే ప్లాన్స్ చేస్తున్నప్పుడే అది ఆ ర్యాకెట్, ఆ స్కీమ్ బ్లాస్ట్ అయింది, ఒక రైతులో రాలేదు. అట్లా వీళ్ళు కూడా ఓ కార్పొరేషన్ పెట్టడం, ఇంకో దగ్గర పోవటం, అప్పులు తెచ్చుకోవడం, ఈ కళాక్రమంలో ఉన్నారు తప్ప వాళ్ళకు రెగ్యులర్ ఇన్కమ్ అనేది కానీ ఒక కొత్త సోర్స్ కానీ కనపడే పరిస్థితి లేదు. ఏ ఎక్స్టర్నల్ ఏజెన్సీ నుంచి ఇంతవరకు కూడా తెచ్చుకునే దాఖలా లేవు. వరల్డ్ బ్యాంక్ వస్తున్నట్టున్నారు, జైకా నుంచి వస్తుందంటున్నారు, అంటే జపనీస్ సైడ్. ఏది కూడా ఇన్ ప్రిన్సిపల్ ఇప్పటివరకు ఒక ఎక్సెప్ట్ వరల్డ్ బ్యాంక్ హెల్త్ దానికి సంబంధించి ఇన్ ప్రిన్సిపల్ శాంక్షన్ ఒకటి చూసాం తప్ప, అది ఎంత రూపాయి ఎంత వచ్చినా అది లేదు. కానీ బట్ ఇన్ ప్రిన్సిపల్ వరల్డ్ బ్యాంక్ హెస్ అగ్రీడ్ టు గివ్ దమ్ 3,500 crores అని మనం పేపర్లో చూసాం, 3 or 5. అది జపనీస్ సైడ్ ఇంతవరకు అసలు వాడు అప్లై చేసింది లేదు, వాడు ఇచ్చింది లేదు.
సో ఇవన్నీ ప్రాబ్లమ్స్లో దాని ఏమంటారు రకరకాల బాధల్లో ఉంది గవర్నమెంట్. అవును. ముఖ్యంగా ఈ మహిళలకి కార్యక్రమం పెట్టారు. ఈరోజు బస్ పాసులు పెంచు, ఈ రోజు నుంచి అమల్లోకి వస్తున్నాయి బస్ పాసులు పెంచినాన్ని. మొన్నటిదాకా 1150 రూపాయలు ఉన్నటువంటి నార్మల్ బస్ పాసు ఈరోజు 1400 చేశారు. డీలక్స్ కానీ తర్వాత ఇలా దాదాపు 1800 రూపాయలు చేస్తే మరి ఇట్లాంటివన్నీ ప్రభుత్వానికి కొంత నెగిటివ్ అవుతాయి. మరి తప్పదు మీకు. ఇప్పుడు ఒక పక్క మీరు ఫ్రీ బస్ పెడితే ఆ సబ్సిడీ బర్డెన్ ఎవరు తీర్చాలా? కార్పొరేషన్ అయితే తట్టుకోలేదు కదా. ఇప్పుడు గవర్నమెంట్ ఘోరంగా తిడుతున్నారు ఆడవాళ్ళకి ఫ్రీ ఇచ్చి. కాబట్టి ఇప్పుడు పెంచడం అనేది తప్పనిసరి వాళ్ళకి. ఎందుకంటే ఈ లాస్ ఎక్కడ సస్టైన్ చేయాలి వాళ్ళు, అంతే కదా, ఇక్కడ రికవరీ చేయాల్సింది. సో దానివల్ల మీరు అన్నట్టు వేరే వాళ్ళ మీద అదనపు భారం పడుతుంది. ఆడలోకి నువ్వు ఫ్రీ ఇచ్చి మగవాళ్ళకి పెంచితే ఇద్దరు కలిపే ఫ్యామిలీ తీసుకుంటారు ఏమైంది మరి, అదే కదా. సో ఇక్కడ కొంత అనాలోచితంగా చేశారు అది. వాళ్ళు చేసినప్పుడే ఎవరికైతే వైట్ కార్డు ఉందో, రేషన్ కార్డు ఉందో వాళ్ళకి ఇస్తాం అనాల్సి ఉండే. అందరికి అవసరం లేదు కదా. కార్డు చూపించినా దాన్ని పడితే ఏదో మీకు 60-70 లక్షల కంటే మించి కార్డ్స్ లేవు, వాళ్ళకి ఇస్తే ఒక పద్ధతి ఉండేది. అందరూ ఇచ్చి పారేస్తామని ఇప్పుడు తడుముకుంటే ఎలా? చాలా కష్టం అండి.